వస్తే అప్పుడు సత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మెయింటైన్ చేశారు. మన సత్రం పేరు శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యానంద సత్రం, సొసైటీ నంబర్ 127/89. అయితే మనకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు కృష్ణమూర్తన్న గారితో అంటే ఇసుక తేవడానికి దానికోసము సంతకం పెట్టి పెద్ద మనిషి అని వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేసి సంతకం పెట్టి నాకు ఇంగ్లీష్ రాదు కానీ సంతకం పెట్టాడు. కృష్ణమూర్తన్న గారు పెట్టారు కానీ కంసంలో పెట్టలేకపోతే కంసంలో కనుక వాళ్ళు అది బేస్ చేసుకుని మళ్ళీ దేవస్థానంకి వెళ్ళి దేవస్థానంలో మాకు కృష్ణమూర్తి రాసిచ్చాడని చెప్పి ఈ యొక్క దీన్ని వీరప్ప స్వామి పేరు మార్చుకుని హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేస్తే అదంతా తప్పు. ఎందుకంటే లీగల్గా చాలా తప్పుకి స్థలం కేటాయించింది శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యానంద సత్రం స్థలం కేటాయించారు. అలాంటి పెట్టుకుని వాళ్ళు దాంతో చేయడంతో 2006 అయింది. 2007 వరకు మెయింటైన్ చేశాం. 2007లో ఏమని ఇచ్చిందంటే వాళ్ళు సొసైటీ వీరప్ప స్వామి సొసైటీ సభ్యులు కాదు అఖిల భారత సత్రం అని చెప్పి దాన్ని డిస్మిస్ చేశారు. అంటే వాళ్ళకి సంబంధం లేదని ఇచ్చారు. అప్పుడు దౌర్జన్యంగా ఇక్కడున్న రాజేశ్వరం అని వాళ్ళందరూ కొట్టి బయటకు కొట్టి అందరూ కేసులు పెట్టించి చేశారు 2007లో. అప్పుడు ఆ రోజు దాదాపు 7,000 మందిని ఇక్కడికి విచ్చేసి పెద్ద ధర్నా చేసి అప్పుడు సిఐ గారు యుగంధర్ బాబు ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే వాళ్ళకి మీకే ఇచ్చేస్తారంట. వాళ్ళ డబ్బులు ఏంటంటే దాదాపుగా 3 months గ్రామాన్ని తిరిగి మూటలు కట్టుకొని వచ్చి డబ్బులు తీసుకొస్తే అప్పుడున్న సిఐ గారు తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవ్వరంటాయా వాళ్ళని చెప్తే అందరూ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళారు. కొద్దిమంది ఇప్పటికీ బ్యాంకులు అట్లే పెట్టుకున్నారు. రూమ్లో డబ్బులు ఇద్దామని చెప్తే ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరే అని చెప్పి మళ్ళీ 2007లో కర్నూలులో కోర్టులో కేసు అయింది. మరి ఆత్మకూరు కోర్టులో కేసు వేసాం. ఆత్మకూరు కోర్టులో కేసు వేస్తే 2007లో కేసు వేస్తే 2018లో పర్మనెంట్ స్టే వచ్చింది. 2018లో పర్మనెంట్ స్టే వస్తే మళ్ళీ అప్పుడు వచ్చి మేము మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చిన స్టేను ఆత్మకూరు 5 కోర్టులో కేసు వేసి ఆ స్టేను వెకేట్ చేయించారు. వెకేట్ చేస్తే సరే అని చెప్పి మళ్ళీ మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ వీరప్ప గారు తర్వాత తిమ్మయ్య గారిని ఇద్దరు ఉంటే మేనేజర్గా వాళ్ళకి స్టే వచ్చింది అని చెప్పి ఎస్ఐ గారు వచ్చి మన వాళ్ళు బయటికి తరిమేసి మన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అయితే మేము మళ్ళీ పిటిషన్ వేసాం. పిటిషన్ వేస్తే మరి 5 కోర్టులో వాళ్ళు వేసిన పిటిషనే 2023లో జూలై 18వ తారీఖున వాళ్ళు వేసిన పిటిషన్ డిస్కస్ అయింది. సరే అప్పుడు సందర్భంగా మేము అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదు అప్పుడు ప్రభుత్వం దగ్గర పోయి మన ఎంపీ గారిని అడిగాం. ఎంపీ గారిని అడిగితే సరేలే పాప పెళ్ళింది పై తర్వాత చేద్దామని చెప్పారు. సరే ఆ రోజు కూడా దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా దాదాపు 300 మంది వచ్చాం. ఆ రోజు చేద్దామంటే లాంటి ప్రాబ్లం వస్తే తర్వాత చేద్దామని చెప్పాను. సరే తర్వాత మేము వెళ్ళిపోయినాం. తర్వాత వచ్చేసి మేము లాయర్ గారిని సంప్రదించ జరిగింది. ఇంకెందుకంటే మీకు అన్నీ ఉన్నాయి కదా కోర్టు మీకే ఆర్డర్స్ ఫేవర్గా ఇచ్చింది కాబట్టి తప్పకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెప్పడంతో మేము వెంటనే వెళ్ళి ఇక్కడ జనవరి 28వ తారీఖు మరి పత్తికొండ రామచంద్రయ్య గారు సిపిఐ నాయకులు అలాగే గడ్డం రామకృష్ణ గారు మరి మిగతా వాళ్ళ యొక్క సహకారంతో మరి ఎక్కువ మంత్రాలయ మండలం వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు బాలనారెడ్డి గారు వాళ్ళంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ జస్ట్ పండుగ 3 రోజులు కనుక మళ్ళీ వచ్చి సీల్ చేశారు. డిఎస్పీ గారు చెప్పారని చెప్పి మళ్ళీ సీల్ చేస్తే మళ్ళీ అప్పుడు వెంటనే మంత్రాలయం ఎమ్మెల్యేని పాండ్యం ఎమ్మెల్యేని కార్సన్ పట్టుకొని 3 రోజులు శివరాత్రి ముందు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకొని ఈ రోజు నడుపుతున్నాం. కాకపోతే మళ్ళీ కర్నూలు కోర్టులో కేసు వేశారు 6th కోర్టులో. అయితే ఆ రోజు మా అందరి మీద కేసు పెట్టారు. నేను మొదటి ముద్దాయిని 7 మంది మీద కేసు పెట్టాను, నా మీద శివన్న మీద. మరి ఇక్కడికి వాళ్ళు ఏదో వస్తే పాలసుంకన్న బిడ్డరంటే స్టూడియోకి వస్తే ఇక్కడికి మన నాయకుడు ఉన్నాడు కర్నూలులో ఒక లాయర్ గారు. ఆ లాయర్ ఏం చేశాడు వాళ్ళిద్దరు మీ పేరు కూడా యాడ్ చేయించాడు. మరి పాలసుంకన్న ఎందుకంటే పాలసుంకన్న సపోర్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో పాలసుంకన్న మీద బిల్డర్ ఇంట్రెస్ట్ మీద కేసు పెట్టించారు. మరి ఎంతవరకు మరి చూడండి వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళ పేరు తెలియదు, వీళ్ళ పేరుతో కేసు ఇచ్చారు. మరి ఎంత అన్యాయమో మనం అర్థమవుతుంది. ఎవరు మన లాయర్ మురళి గారు. ఓకే మరి ఇప్పటి నుంచి 2006 నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్లో సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా 18 ఏళ్ళ నుంచి ఇంత పోరాటం చేసి ఇంతవరకు తీసుకొస్తే మరి ఈ రోజు కూడా వాళ్ళకి మొన్ననే సవితమ్మ గారిని కోవించాం. అమ్మ వనభోజనాలు పెడుతున్నాం రావాలని చెప్పి ఇన్వైట్ చేయకపోతే మేము ఉదయం కలిసా మధ్యాహ్నం అని ఫొటోస్ కూడా చూపించారు. అమ్మ ఇట్లా పళ్ళగొడితే ఇలా చేయించామని చెప్పి చేస్తే మధ్యాహ్నం పోతే అక్కడ సందర్భం ఏం జరిగిందంటే ఆమెనే సవితమ్మ గారి మినిస్టర్ గారు సత్రం గురించి మాట్లాడితే అన్న ఇక్కడ ధనుంజయన గారు పెద్దపాటి ధనుంజయన గారు ఏమన్నారు అమ్మ తెలంగాణ అని పడగొట్టే మన వాళ్ళు అంతా తయారు చేశారని చెప్తే నీకు తెలియలేదు మాట్లాడదు ఏం లేదు వాళ్ళని పడగొడతారని చెప్పి మాట్లాడదు. అంతవరకు వెంకటరామన్న సిపిఎం నాయకుడు ఆయన కూడా లేదు రంగస్వామి ఫోటోలు చూపించాడు పలగొట్టారు కట్టించారంటే నీకు తెలియలేవా
కూర్చో అంటే మరి ఎంత దారుణం ఉందో చూడండి. అంటే మన జిల్లాలో పుట్టి మన ఇక్కడ పుట్టినోడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటే అది మనందరం తెలుసుకోవాలి. 18 ఏళ్ళ నుంచి అదే మన ఎంపీ గారు వైఎస్ఆర్ ఎంపీ దగ్గర మాట్లాడుతుంటే ఇంకో 10 ఏళ్ళు ఇట్లే సతాయిస్తా అంటాడు. మరి ఏందో అది ఆయనకి ఎందుకు అట్లా ఉందో బుద్ధి అర్థం కావాలి. ఇంకా 10 ఏళ్ళు ఇట్లే సతాయిస్తా అంటే ఎంతవరకు న్యాయం అది ఆలోచించాలి మనం కూడా. ఇది పద్ధతేనా? రంగస్వామి ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు అంటే నేను బతుకుతున్నావా? ఇది అందరి కోసం, ఇది అందరి సత్రం. ఇది డాక్టర్ పుల్లన్న సార్ కష్టపడి ప్రతి మీటింగ్లో సత్రం మాది ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని కలిసి చేస్తుంటే మరి ఎంతో కష్టపడి ఆయన చేయకపోతే ఈరోజు సత్రం లేదు. మనం ఆయన పట్టుదల ఒకటి సత్రం సాధించుకోవాలి, అక్కడ గుడి కట్టాలి కర్నూలు జిల్లాలో అనేటువంటి దాంతో పుల్లన్న డాక్టర్ గారే చాలా కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈరోజు ఇక్కడ సత్రం లేదు, మనం ఈరోజు ఇక్కడ సమావేశాలు అయ్యేవాళ్ళు కాదు. మన జిల్లా వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఆధార్ కలిస్తే ఇలా విసిరి కొట్టేవాళ్ళు, ఎవరికి భూమి ఇచ్చేవాళ్ళు కాదు. కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ ఎవరికి భూమి ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. మొన్ననే మళ్ళీ కర్నూలులో నేను జడ్జి దగ్గర ఉన్నా, జడ్జి ముందనే లాయర్ మురళి జడ్జికి చెప్తాడు, సార్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, స్టే ఇవ్వండి అని చెప్పి జడ్జి ముందు చెప్తాడు. అంటే జడ్జి గారు నేనున్న కోర్టులో జడ్జి గారు ఒకటే చెప్పారు, వాళ్ళకి ఆత్మకూరులో కేసు డిస్మిస్ అయ్యారుగా వాళ్ళకి ఫేవర్ ఉంది కదా, మీకెట్లా ఉంది చెప్పి అంటే లేదు సార్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, స్టే ఇవ్వండి మాట్లాడితే అట్లెట్లా ఉంది వాళ్ళకి డిస్మిస్ అయితే కేసు అది అని చెప్పారు. మళ్ళీ మొన్న జూలై 18వ తారీఖున కర్నూలు వేసే కేసు కూడా డిస్మిస్ అయింది. మరి అప్పీల్ పోలేదు. అయితే ఇంకోటి ఏంటంటే మాకు 2018లో పర్మనెంట్ స్టే వచ్చింది. ఎవరే కానీ సత్రంలోకి మా అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళపైన చట్టరీత్యా వాళ్ళపైన శిక్షార్హులు అవుతారు, వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు అని చెప్పి క్లియర్గా ఆత్మకూరు కోర్టు ఇచ్చింది. దాన్ని బేస్ చేస్తే మళ్ళీ మేము ఆత్మకూరులో ఈ కేసు రేపు నవంబర్ 26వ తారీఖున వాయిదా ఉంది. ఎవరే కానీ ఇక్కడ అడుగు పెట్టకూడదు మా పర్మిషన్ లేకుండా అనేటువంటి విధంగా ఈపీ వేసాం. ఈపీ నంబర్ కూడా వచ్చింది, నంబర్ వచ్చింది. రేపు 26వ తారీఖు వాయిదా ఉంది. ఈ ప్రకారంగా దాదాపుగా 18 ఏళ్ళు పుల్లన్న గారు కష్టపడి దీనికోసం చేసి ఎంతో కష్టపడి పాప ఆయన మరణించాడు. ఆయన ఆత్మ ఈరోజు సత్రం హ్యాండ్తో ఆత్మ మరి శాంతపరిచేటట్టుగా ఉండాలని దృక్పథంతో చేస్తున్నాం కనుక దీనికోసం మనం అందరం కూడా మన ఎంపీ గారికి కూడా నేను దండం పెడుతున్నాను. మరి ఈవో గారికి వాళ్ళు వీరప్ప సంస్థలోని ఎందుకంటే వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి, 18 ఏళ్ళు మెయింటైన్ చేస్తారు, 2-3 కోట్లు ఉన్నాయి. ఆ డబ్బులతో ఈవో గారికి అందరికీ ఎవరు అడ్డం పోతే వాళ్ళ డబ్బులు పంచడమే. ఆ డబ్బులు పంచి ఈవో గారితో కూడా తప్పకుండా చెప్పి ఇది మనం తప్పకుండా ఫస్ట్ నుంచి మేము 2005లో 2006లో అఖిల భారత గురువు సత్రం మీదనే పన్ను కట్టాం, అన్ని వాటర్ ఛార్జీలు తర్వాత అన్ని కూడా కట్టాం. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పేరుతో మాకు మార్చాలని చెప్పి మేము ధైర్యంగా ఎంపీ గారిని మనవి చేస్తున్నాం. తప్పకుండా మాట్లాడి కేసుగా పెండింగ్ ఉన్నాయి. అయితే కేసు పెండింగ్ ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ లేవు. 2006 నుంచి మనకే ఆర్డర్స్ వస్తున్నాయి. 2006లో మనకి వచ్చింది, 2018లో మనకి వచ్చింది, మరి 2023లో కూడా మనకి వచ్చింది, కూడా 2024లో కూడా మళ్ళీ మనకే వచ్చింది. కనుక ఈ ప్రకారం చేస్తున్నాం. తప్పకుండా దీనిపై మనందరం కూడా మన దాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనందరిది, రంగస్వామి ఇంకోటి కాదు. దీనికి ఒక కమిటీ ఉంది, ఈ కమిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి స్వార్థంతో లేరు, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు. కాబట్టి మీరందరూ తప్పకుండా సహకరించి దీన్ని ముందుకెళ్లేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. తర్వాత మన జిల్లా అధ్యక్షులు మరి గొర్రెల సహకార సంఘం శ్రీనివాసులు గారిని మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, మన ఎంపీ మన నారాయణ గారికి, మన డైరెక్టరు ఇంజనీర్ గారికి, మధ్యర్ గారికి, వేదిక వెంకటేశ్వర పెద్దలకి, వేదిక ఉన్న నాకన్నా పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయం అంటే ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ అన్నదాన సత్రం అనేది ఈ రూమ్ అనేది మనకు హ్యాండ్ ఓవర్ కావాలని సంతోషం చేస్తున్నాను. ఎందుకంటే అన్నగారు ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అన్నగారు చొరవ తీసుకొని అందరూ ఒకటే, ఇప్పుడు మన కుటుంబాలంతా ఒకటే అనే దాంట్లో తీసుకొని చొరవ తీసుకొని ఇట్లా ఏమి లేకుండా చేస్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మరి మన జిల్లా పూర్వ సంఘం కోశాధికారి మరి కమిటీ సభ్యులు కేసీ నాగన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నాను.
వేదికను అలంకరించిన మన ఎంపీ కురువల ఆత్మ బాంధవుడు నాగరాజన్న గారికి, మా అధ్యక్షుడు శ్రీనివాసన్న గారికి,